తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్స్ 2026 కొరకు ప్రిపేర్ అవుతున్న ఆశావహులందరికీ నా నమస్కారములు. ఇదివరకే నేను మీకు కొన్ని వీడియోస్ పంపడం జరిగింది. ఆ వీడియోస్లో ఇంట్రడక్షను, తర్వాత వచ్చి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్, తర్వాత క్వశ్చన్ పేపర్ మోడలు, బ్లూ ప్రింటు ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో మనం బ్లూ ప్రింట్లో మనం ఏం చెప్పుకున్నామంటే గ్రామర్, తర్వాత కాంప్రహెన్షన్, ఆ తర్వాత వొకాబులరీ, ఈ 3 ఏరియాస్ మనకు ఉంటాయని చెప్పేసి నేను గత వీడియోస్లో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఆ 3 ఏరియాస్లో ఉన్న కాన్సెప్ట్స్ని మనము క్లియర్గా అవగాహన చేసుకోవాలి. ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మనము అంతా పకడ్బందీగా వెళ్ళాలంటే ఈ విధంగా ప్రిపేర్ కావాల్సిందే. ఉద్యోగం కొట్టడం అనేది ఆషామాషి కాదు. డోంట్ టేక్ ఇట్ వెరీ వెరీ ఈజీ. టేక్ ఇట్ సీరియస్ అండ్ స్మాష్ ద టార్గెట్. ఆఫ్టర్ దట్ యూ విల్ హ్యావ్ డెసిషన్ వెదర్ యూ హ్యావ్ టు గో ఆర్ నాట్. ఓకే, ఫస్ట్ మనం అప్లై చేసిన తర్వాత వీ మస్ట్ హ్యావ్ టు స్మాష్ ద టార్గెట్. దట్స్ వై. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రిపేర్ కాండి. తప్పనిసరిగా ఇంగ్లీష్లో 40 మార్కులకు 35 మార్కులు మీరు సాధిస్తారు. అదే మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్. మీరు ఏ వీడియో చూసినా, ఏ విధంగా చూసినా కానీ ఇంగ్లీష్లో పట్టు సాధించారు అంటే మీకు తప్పనిసరిగా ఏ ఎగ్జామ్ అయినా, ఇంగ్లీషు అనేది ఒక భాగంగా ఉన్న ఏ ఎగ్జామ్ అయినా సాధించగలరు. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఈ 3 మెయిన్ ఏరియాస్లో ఎగ్జామినేషన్కు వచ్చే 3 మెయిన్ ఏరియాస్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను క్లియర్గా. ఏంటంటే అది ఫస్ట్ ఏంటంటే కాంప్రహెన్షన్ 5 మార్కులకు ఉంటుంది. గ్రామర్ ఒక 5 మార్క్స్కే ఇచ్చాడు వాడు పోయినసారి మనం అనలైజ్ చేస్తే. ఓకే, 2025 పేపర్ అనలైజ్ చేస్తే. తర్వాత టోటల్గా ఎక్కువ మార్కులు దేనికి ఇచ్చారంటే 30 మార్కులు ఈ యొక్క వొకాబులరీ అనే భాగానికి ఇచ్చారు. కాబట్టి మీరందరూ వొకాబులరీ భాగం పైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, మీకు వొకాబులరీ చెప్తాను, ఆ తర్వాత గ్రామర్ చెప్తాను, తర్వాత వచ్చేసేసి మీకు కాంప్రహెన్షన్ ఇదివరకే మీకు చెప్పాను కాన్సెప్ట్స్, మళ్ళీ చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ హ్యావ్ టు షో మచ్ కాన్సన్ట్రేషన్ ఆన్ వొకాబులరీ డెవలప్మెంట్. ఓకే, యా, సీ హియర్ ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ వొకాబులరీ ఈ 30 మార్కులకు 30 మార్కులు కొట్టాలి అంటే మనం కాన్సెప్ట్స్ని ముందు అర్థం చేసుకోవాలన్నమాట. ఏంటేంటి అనేది మనం చూద్దామా? ఓకే, ఆర్ యూ రెడీ? ఓకే, కమ్ దెన్. డియర్ ఆస్పిరెంట్స్, this is the notes for you. See here, for Telangana High Court Junior Assistant Examination, as earlier I said, vocabulary plays vital role in scoring well in English section. That means for 40 marks. Okay, yeah, దీనిపైన మీకు జస్ట్ మీనింగ్సే కాదు, వొకాబులరీ అంటేనే మీనింగ్స్ ఏదో యూజ్ చేయడం అనేది కాదు. దీనిపైన యూ మస్ట్ హ్యావ్ టు గెట్ క్లియర్ ఐడియా హౌ టు యూజ్ ద వొకాబులరీ ఇన్ యాక్యురేట్ మేనర్. ఈ వొకాబులరీ మనకు యాక్యురేట్గా డెవలప్ కావాలి అంటే ఈ యొక్క కాన్సెప్ట్స్ మనం డెవలప్ చేసుకోవాలి. మీకు టోటల్గా కాన్సెప్ట్స్ 10 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏది వొకాబులరీ ఐటమ్ పైన 10 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 10 కాన్సెప్ట్స్ పైన మీరు బాగా డెవలప్ చేసుకోవాలి. అందుకే మీకు నోట్స్ రూపంలో నేను ఇస్తున్నాను. ఎప్పుడైనా ఉంటే దీన్ని పాస్ చేసుకొని నోట్స్ రాసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ రాసుకోండి. టోటల్ నోట్స్ రాసుకోకపోయినా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ రాసుకొని అప్పుడప్పుడు మీరు అలా తిప్పారంటే మీకు బ్రెయిన్లోకి మళ్ళీ ఇది రివైజ్ అవుతుంది అనమాట. రీకాలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెక్యూరింగ్ మోర్ మార్క్స్. ఓకే, యా, సీ హియర్ యాక్చువల్గా 10 టోటల్గా మనకు కాన్సెప్ట్స్ 10. ఎస్, ఇప్పుడు 1 by 1 మనం చూస్తాం. ఓకే, ఎస్, సీ హియర్ ఏంటి ఫస్ట్ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్. మీకు చకచక టాపిక్ మాత్రం చెప్పేస్తాను మీకు క్లియర్గా. సి సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్. సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ అంటే మీరు ఇదివరకే చెప్పాను. సినానిమ్స్ అంటే ఏంటంటే సేమ్ వర్డ్స్, యాంటానిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. ఓకే, సి హ్యాపీ, జాయ్ఫుల్ సినానిమ్, హ్యాపీ, అన్హ్యాపీ యాంటానిమ్. సో దిస్ ఈజ్ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్. ఇదేంటంటే మీకు జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట వొకాబులరీలో కాన్సెప్ట్స్. ఆ తర్వాత మళ్ళీ సినానిమ్స్ యాంటానిమ్స్ సపరేట్గా తీసుకొని వేసేసి మీకు క్లియర్గా నేను చెప్పే బాధ్యత నాది. ఇంతకాలం నేను ఎందుకు రాలేదంటే ఒక 3 days ఎందుకు రాలేదంటే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్తో బిజీగా ఉన్నాను అనమాట. టోటల్ బిజీ విత్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్. సో 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఓవర్.
ఆన్ 23rd of March. ఓకే, ఇప్పుడు మళ్ళీ పూర్తిగా మీకే రావడం జరుగుతుందన్నమాట. ప్రతిరోజు ఒక వీడియో ఇస్తాము, క్లియర్గా చేయండి. మీరు నాకు చేయాల్సింది ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నన్ను బాగా ఎంకరేజ్ చేసినట్టు అనమాట. ఓకే, యా, దెన్ లెట్ us గో టు ద టాపిక్. యా, దెన్ ఎక్కడ మీరు ఫోకస్ చేయాలి? ఈ సినానిమ్స్ కానీ యాంటానిమ్స్ కానీ మనం డెవలప్ చేసుకోవాలంటే ఫోకసింగ్ ఎక్కడ అంటే కామన్ ఎగ్జామ్ వర్డ్స్, ఎగ్జామినేషన్లో ఇచ్చేటివి మాత్రమే మీరు డెవలప్ చేసుకోండి. స్పోకెన్ ఇంగ్లీష్ యూసేజ్ అక్కర్లేదు. ఎగ్జామినేషన్లో ఏమేమి సినానిమ్స్ ఇస్తారు అవన్నీ నేను లిస్ట్ ఇస్తా, టోటల్గా మీకు ఇస్తా. ప్రతి ఒక్క కాన్సెప్ట్ తీసుకుంటాను, దానిపైన మళ్ళీ ఒక వీడియో చేస్తాను నేను. తర్వాత కన్ఫ్యూజింగ్ పేర్స్ ఉంటాయి చూడండి. యాక్సెప్ట్, రిసీవ్. యాక్సెప్ట్, రిసీవ్ రెండు ఒకటేగానే ఉంటాయి. బట్ యాక్సెప్ట్ అంటే ఏంటంటే అంగీకరించడము, రిసీవ్ అంటే స్వీకరించడం. ఇటువంటి కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఫర్ యాంటానిమ్స్ అండ్ సినానిమ్స్ యూ మస్ట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇట్ ఫర్ లెర్నింగ్ the first concept of vocabulary, that is synonyms and antonyms. Okay, then next we can go for another concept, that is one word substitutes. One word substitutes అంటే మనకు తెలుగులో ఏమంటారంటే ప్రత్యామ్నాయ ఏకపదము, ప్రత్యామ్నాయ ఏకపదం అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఫ్రేజ్ను ఒక సింగిల్ వర్డ్స్ మనం రీప్లేస్ చేయాలి. ఇదివరకు మీకు చెప్పాను నేను, క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే వొకాబులరీకి కాన్సెప్ట్స్, రెండో కాన్సెప్ట్ ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. యూ మస్ట్ హ్యావ్ టు గ్రిప్ ఆన్ సెకండ్ కాన్సెప్ట్ ఆఫ్ వొకాబులరీ, దట్ ఈస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. రీప్లేసింగ్ ఏ ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే ఇంతకుముందు చెప్పాను నేను మీకు. ఫ్రేజ్ అంటే ఏంది? పదముల సముదాయము. కొన్ని పదాలు కలిస్తే దాన్ని ఫ్రేజ్ అంటాం. కొన్ని పదాలు కలిసి వెర్బ్ ఉండిందంటే దాన్ని క్లాజ్ అంటాం. కొన్ని పదాలు కలిసి వెర్బ్ ఉండి పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని మెయిన్ క్లాజ్ అంటాం. కొన్ని పదాలు కలిసి వెర్బ్ ఉండి అసంపూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ గ్రామర్ పార్ట్లో కూడా 5 మార్కులే కదా నాకు వచ్చేది అంటే 5 మార్కులు కాదు, 1 మార్కే. కాబట్టి దేన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా చేతి నిండా టైం ఉంది, 1 నెల 2 నెలలు టైం ఉంది, ఈ 2 నెలలు పిప్పి చేయండి అంతే. దట్స్ ఆల్. మీకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నీకు ఇచ్చే విధానం అదనమాట. ఎన్ని ఉద్యోగాలు చేస్తా ఉన్నా, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తా ఉన్నా ఆ టైం దొరుకుతుంది మీకు. రాత్రి 8 గంటలకో 10 గంటలకో టైం దొరుకుతుంది. గట్టిగా కూర్చోండి, కొట్టేసేయండి. ఎస్, ఓకే. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ చూడండి. ఏ పర్సన్ హూ లవ్స్ బుక్స్, పుస్తకాలను ప్రేమించే వ్యక్తి. ఇంత పదం రాకుండా సింపుల్గా ఏంటంటే హీ ఈజ్ బిబ్లియోఫైల్ అంటే సరిపోతుంది అనమాట. బిబ్లియోఫైల్ అంటే ఏంటంటే అతను ఒక పుస్తకాలను ప్రేమించే వ్యక్తి. ఇప్పుడు చూడండి, హీ ఈజ్ రాజు హూ లవ్స్ బుక్స్. అంత అక్కర్లే, రాజు ఈజ్ ఏ బిబ్లియోఫైల్. సో దట్ ఈస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, వొకాబులరీ ఇవన్నీ ఎందుకు పెట్టారంటే దీనికి బ్యాక్ మీకు చాలా చాలా కాన్సెప్ట్, లాజిక్ ఉంది ఏది కోర్టులో. ఎందుకంటే ఈ పదాలు ఉంటేనే మీకు తప్పనిసరిగా అక్కడ మీరు డ్రాఫ్టింగ్ చేయగలరు. పదాలు లేకపోతే డ్రాఫ్టింగే చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మన నోట్లో పదాలు ఉంటేనే మనం మాట్లాడగలం. ఓకే, అలాగే నీ చేతిలో నీ బ్రెయిన్లో పదాలు ఉంటేనే అక్కడ డ్రాఫ్టింగ్ చేయగలము. లేకపోతే జడ్జి గారులు మొత్తము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఎందుకంటే పనిరాని సబార్డినేట్స్ ఉంటే అధికారికి ఎప్పుడూ అతను ఒక రణము లాంటి వాడే, అతను ఒక పుండు లాంటి వాడే. పని వచ్చిన సబార్డినేట్ ఉంటే అధికారి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మీరు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి వెళ్తున్నారు అంటే ఏంటంటే మీ యొక్క పై అధికారి జడ్జి గారిని కానీ మీ ఉన్నతాధికారులు కానీ సంతోషపెట్టేదానికే వెళ్ళాలి, కానీ వారిని ఇబ్బంది పెట్టేదానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఇది ముందు నిర్ణయించుకున్న తర్వాతనే ఎగ్జామ్ రాయాలి, ఆ తర్వాత ఉద్యోగం కొట్టాలి. ఎందుకంటే అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నాను. ఎస్, ఓకే. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఒక ఫ్రేజ్ ఇస్తారు. ఆ ఫ్రేజ్ని మనం ఏం చేయాలంటే సింపుల్ పార్ట్గా మనం మార్చాలి. ఇది వచ్చేసేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. దిస్ ఈస్ ద సెకండ్ కాన్సెప్ట్ ఆఫ్ వొకాబులరీ. ఎస్, ఓకే. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ వాట్ ఈస్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇదివరకే మీకు చెప్పాను. ఈడియమ్స్ అంటే ఏంటి? లిటరరీ మీనింగ్ వేరే ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసి ప్రాక్టికల్ మీనింగ్ వేరే ఉంటుంది అనమాట. లిటరరీ మీనింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ డెవిల్ అన్నామనుకోండి, వాడు దెయ్యము అని చెప్పేసి, దట్ ఈస్ లిటరరీ మీనింగ్. అలా కాకుండా హీ ఈజ్ ద డెవిల్ ఇన్ ద వర్క్. రేపు మీ జడ్జి గారే అంటారనమాట, మీకు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటే రవి ప్రతాప్ ఈజ్ నథింగ్ బట్ ద డెవిల్ ఆఫ్ ద వర్క్ అని చెప్పేసి అంటారనమాట. అక్కడ రవి ప్రతాప్ దెయ్యం కాదు, రవి ప్రతాప్ ఈజ్ ఏ గుడ్ వర్కర్ అని చెప్పేసేసి. అంటే అక్కడ డెవిల్ ఏంటంటే
ఒక మంచి పనివాడిని అలా అంటారనమాట. సో డెవిల్ అనేది లిటరరీ మీనింగ్ దెయ్యం అవుతుంది. అదే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్లో మనం పదంలో వాక్యంలో పెట్టాము అంటే అదేమవుతుందంటే వేరే అర్థం ఇస్తుంది, మంచి అర్థం ఇస్తుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్. సీ హియర్, బ్రేక్ ద ఐస్. ఐ వాంట్ టు బ్రేక్ ద ఐస్ విత్ ద స్ట్రేంజర్ హూ ఈస్ సిట్టింగ్ ఎట్ ద కార్నర్. అంటే ఏంది, ఆ మూల కూర్చున్న అపరిచితుడితో నేను కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలనేది బ్రేక్ ద ఐస్. అంతెందుకు, రేపు మీరు వెళ్ళారనుకోండి, బ్రేకింగ్ ద ఐస్ అనే సెషన్ పెడతారనమాట. ఎందుకంటే కొత్త వేరే ప్రాంతాల నుంచి జూనియర్ అసిస్టెంట్స్ వచ్చుంటారు. అప్పుడు బ్రేకింగ్ ద ఐస్. అదేవిధంగా కాన్ఫరెన్స్లో పోతానే స్టార్టింగ్లో బ్రేకింగ్ ద ఐస్ అని చెప్పేసి అంటాం. బ్రేకింగ్ ద ఐస్ అంటే ఏంటంటే ఐస్ను పగలగొట్టడం. దిస్ ఈస్ ద లిటరరీ మీనింగ్. బ్రేకింగ్ ద ఐస్ అంటే లిటరరీ మీనింగ్ ఏంటంటే ఐస్ను పగలగొట్టడం. బట్ as an idiomatic expression, the meaning is start a conversation with the strangers, right? Okay, so meaning and usage రెండు కూలంకషంగా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫ్రేజల్ వర్బ్స్. ఇది ఇంపార్టెంట్. ఒక వెర్బ్ ఇస్తాము, ఆ తర్వాత ఒక ప్రిపోజిషను లేదంటే యాడ్ వెర్బ్. ప్రిపోజిషను, యాడ్ వెర్బ్, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదువుకోవాలి. అది కూడా చెప్తాను నేను టైం ఉంటే. ముందు ఎక్కువ మార్కులు ఉండే వాటిని కాన్సన్ట్రేట్ చేసి దానిపైన మనం ఫోకస్ చేసామంటే మీరు తప్పనిసరిగా జాబ్స్ కొడతారని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. చూడండి, గివ్ అప్ అంటే ఏంటంటే గివ్ అనేది వెర్బ్ ప్లస్ అప్ అనేది ప్రిపోజిషన్. సో గివ్ అప్ అనేది ఏంటంటే ఫ్రేజల్ వర్బ్స్. గివ్ అప్ అంటే ఏంటంటే స్టాప్ ట్రయింగ్. ఐ గేవ్ అప్ స్మోకింగ్ అంటే అతను నిలిపేశాడు, స్మోక్ చేయడం నిలిపేశాడు అనమాట. హీ గేవ్ అప్ ద జాబ్, దాన్ని వదిలేశాడు అని చెప్పేశాడు అనమాట. సో డోంట్ గివ్ అప్ యువర్ ట్రయల్స్. మీ యొక్క ప్రయత్నాలను ఆపకండి. సో దట్ ఈస్ ద గివ్ అప్. గివ్ అప్ ఈజ్ ఫ్రేజల్ వెబ్. సీ హియర్, లుక్ ఆఫ్టర్, జాగ్రత్తగా చూసుకొను. అంతేగాని చూడడము ఆ తర్వాత అని కాదు. లుక్ ఆఫ్టర్ మీన్స్ జాగ్రత్తగా చూసుకోను. ఐ ఆమ్ లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్. సీ హియర్, don't neglect and you please look after your old aged parents, right? Look after అని చెప్పేసి. తర్వాత రన్ ఇన్ టు, అదేవిధంగా క్యారీ ఆన్, ప్రొసీడ్. క్యారీ ఆన్, యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ థింగ్, క్యారీ ఆన్. రేపు మీ జడ్జి గారు అంటారు మీరు బ్రహ్మాండంగా డ్రాఫ్టింగ్ చేస్తే. ఎస్, ఓకే. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్. ఇది నేను ఎందుకు కట్ చేసి పెట్టానంటే హోమోఫోన్స్ హోమోనిమ్స్ అంటే మీకు కొంచెము కన్ఫ్యూజ్ కావచ్చు అనమాట. హోమోఫోన్స్, ఆ తర్వాత హోమోనిమ్స్ అన్నట్టు కూడా దీని జంట ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటాం కదా. అదే విధంగా హోమోఫోన్స్, హోమోనిమ్స్. కానీ నేనేం చేస్తానంటే మీకు కొంచెం డౌట్గా ఉంటుంది, ఆ తర్వాత ఏందబ్బా ఇవని చెప్పి అనుకోవచ్చు అని చెప్పి నేనేం చేశానంటే 5 హోమోఫోన్స్ పెట్టాను, 6 హోమోనిమ్స్ పెట్టాను. ఇవి కూడా వొకాబులరీలో చాలా చాలా ఇంపార్టెంట్. వాటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ గో ఫర్ హోమోఫోన్స్. ఫోన్ అంటేనే గుర్తుపెట్టుకోండి సౌండ్స్ అని చెప్పేసి. ఫోన్ మనకు సౌండే వస్తుంది కదా, అట్లా సౌండింగ్ సేమ్. సి వర్డ్స్ దట్ సౌండ్ ద సేమ్ బట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్ అండ్ స్పెల్లింగు తేడా ఉంటుంది, మీనింగు తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, RIGHT, రైట్ అంటే రైట్, ఓకే కరెక్ట్ అని చెప్పేసి. అలా కాకుండా WRITE, రైట్, డబుల్ సైలెంట్ దేర్. సో అది వచ్చేసేసి రాయడము. బోత్ స్పెల్లింగ్స్ ఆర్ సేమ్. అదేవిధంగా సైట్, CITE, సైట్, SITE, సైట్. CITE, సైట్ అంటే ఏంటంటే రెఫరెన్స్ అన్నమాట. సి హియర్, మీరు రేపు డ్రాఫ్టింగ్లో నేర్చుకుంటారు, పక్కా నేర్చుకోవాలి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేసేటప్పుడు యాజ్ పర్ ద రెఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ అని అంటారనమాట. సో అండ్ సో అని వెళ్ళిపోతుంటుంది డ్రాఫ్టింగ్. యాజ్ పర్ ద రెఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ ఏంటంటే CITED, సైటెడ్. అదే స్పెల్లింగ్ SITE అని వచ్చిందంటే మై బ్రదర్ ఈజ్ వర్కింగ్ ఇన్ రియల్ ఎస్టేట్, హీఈస్ ఇన్ ద సైట్ నౌ, అప్పుడు SITE. సో గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో అటువంటివి వీటిని ఏమంటామంటే మనము హోమోఫోన్స్ అని చెప్పేసి అంటాము. ఓకే, దెన్ సి ఇక్కడ చూడండి, సి హియర్. ఇప్పుడు చూడండి, సి హియర్ అని నేను మిమ్మల్ని అంటున్నాను. ఆ సి వచ్చేసేసి ఈసీ కాదు, ఈసీ చూడండి అని చెప్పేసేసి. అలా కాకుండా బ్లాక్ సీ అన్నప్పుడు వచ్చేసేసి సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ స్పెల్లింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, మీనింగ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. ప్రొనౌన్సియేషన్ ఒకటిగా ఉంటుంది, స్పెల్లింగ్ తేడా ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసి మీనింగ్ కూడా తేడా ఉంటుంది. అటువంటి పదాలను ఏమంటామంటే హోమోఫోన్స్ అని చెప్పేసి అంటాం, గుర్తుపెట్టుకోండి. ఎస్, దెన్ ఫ్లవర్. సో దిస్ ఈజ్ ద థింగ్, ఫ్లవర్. సి అంటే మామూలుగా మీరు మాట్లాడే ఫ్లవర్ అంటారు, దట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ఫ్లవర్.
ఓకే, ఇప్పుడు చూడండి ఫ్లా అంటే ఏంటి, ఇక్కడ వచ్చేసి పిండి, గోధుమ పిండి, అవన్నీ ఫ్లా పిండి అన్నమాట. అక్కడ ఫ్లా అంటే ఏంటంటే పుష్పాలు, రైట్. ఓకే, సి హియర్ సేమ్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్, రైట్. ఓకే, యా నెక్స్ట్ దీంట్లో ఒక భాగాన్నే నేను సపరేట్ చేశాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి. అదేంటంటే ఇప్పుడు చూడండి హోమోనిమ్స్, ఇది ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించాలా. హోమోనిమ్స్, రైట్. ఓకే, హోమోనిమ్స్ అంటే ఏంటంటే సేమ్ స్పెల్లింగ్ వర్డ్స్ దట్ హ్యావ్ సేమ్ స్పెల్లింగ్ ఆర్ సేమ్ ప్రొనౌన్సియేషన్, సమ్టైమ్స్ బోత్ బట్ డిఫరెంట్ మీనింగ్. సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, ఒకవేళ సమ్టైమ్స్ రెండు ఉంటాయి, సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్ బ్యాట్, కానీ తేడా వస్తుంది అన్నట్టు, మీనింగ్లో తేడా వచ్చేస్తుంది. ఎలా వస్తుంది ఇప్పుడు చూడండి, బ్యాట్ ఇది మంచి ఇది, సీ హియర్ బ్యాట్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ బ్యాట్, మామూలుగా ఫార్మల్ యూసేజెస్లో వచ్చేసేసి బ్యాడ్మింటన్ బ్యాట్ ఆర్ షటిల్ బ్యాట్ ఈ విధంగా వాడుతూ ఉంటాం. యాక్చువల్గా షటిల్ ర్యాకెట్ అంటూ ఉంటాం, వాటిల్లో టెన్నిస్ ర్యాకెట్ అంటూ ఉంటాం. మామూలు భాషలో వచ్చేసేసి టెన్నిస్ బ్యాట్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. ఇక్కడ వచ్చి బ్యాట్ అంటే ఏంటంటే ఒక వస్తువు, అదే స్పెల్లింగు, అదే ప్రొనౌన్సియేషను ఇంకొక సిచ్యుయేషన్లో వాడతాం. ద బ్యాట్ ఈస్ ఫ్లయింగ్ ఎట్ ద కార్నర్, ఓకే, ద బ్యాట్ క్లింగ్డ్ ఎట్ ద కార్నర్. అక్కడేంది చిన్న నల్ల పక్షి ఉంటుంది, పెద్ద పెద్ద రెక్కలు పెట్టుకొనేసేసి బ్యాట్, గబ్బిళం అని, గబ్బిళానికి బ్యాట్ అంటాము. అదేవిధంగా మనకు యూజ్ చేసుకొని మామూలుగా బ్యాట్ అంటాం, ర్యాకెట్ను బ్యాట్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, ఇటువంటి పదాలను ఏమంటామంటే మనకు హోమోనిమ్స్ అని చెప్పేసి అంటాం. హోమోపోన్స్ అంటే స్పెల్లింగ్ తేడా వస్తుంది, ఓకే, ఆ తర్వాత ప్రొనౌన్సియేషన్ సేమ్ వస్తుంది, మీనింగ్ తేడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే సేమ్ స్పెల్లింగ్ వస్తుంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది, డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్, అందుకే ఇవి రెండు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి. అది యాక్చువల్గా 5లోనే ఉండాలా, 5 అయినప్పటికీ ఒక సపరేట్ చేసి 6 వచ్చినాయి. కాబట్టి కాన్సెప్ట్స్ వచ్చి మనకు 11 వస్తాయి. యాక్చువల్లీ వొకాబులరీ కాన్సెప్ట్స్ ఓన్లీ 10, రైట్. ఇక్కడ చూడండి బ్యాంక్, సీ హియర్ ఐ వాంట్ టు గో టు బ్యాంక్ ఫర్ విత్డ్రాయల్ అంటే డబ్బులు క్యాష్ తీసుకునే దానికి నేను బ్యాంక్కి వెళ్ళాలి, అది కూడా బ్యాంకే. ద ఎలో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. దెన్ ఇందులో కీ పాయింట్స్ ఏంటంటే సేమ్ స్పెల్లింగ్స్ మోస్ట్లీ, తర్వాత సేమ్ ప్రొనౌన్సియేషన్, దెన్ డిఫరెంట్ మీనింగ్. ఇది ఇంతకుముందు మీకు చెప్పింది అన్నమాట. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. దెన్ నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ కాన్సెప్ట్, దట్ ఈస్ వర్డ్ ఫార్మేషన్. వర్డ్ ఫార్మేషన్ అంటే ఏంటంటే పదాలు ఏ విధంగా ఫామ్ అవుతాయి. ఓకే, సీ హియర్, ఏదైనా కానీ ఒక పదం ఫామ్ అయింది అంటే దానికి తప్పనిసరిగా రూట్ వర్డ్ అనేది ఉంటుందన్నమాట. రూట్ వర్డ్ అంటే ముఖ్యమైన పదం, రూట్ వర్డ్. దానికి ప్రిఫిక్స్ అన్నా వస్తుంది, లేకపోతే సఫిక్స్ అన్నా వస్తుంది. ఒక వర్డ్కు ముందు ఒక చిన్న పదాలు కలిసి వచ్చిందంటే దట్ ఈస్ ప్రిఫిక్స్. అలాగా ఆ రూట్ వర్డ్కే చివరి కలిసిందంటే అది సఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ, ప్రిఫిక్స్ మనం ఒకసారి చూద్దాం. హ్యాపీ ఇది రూట్ వర్డ్ అయినప్పుడు ఇది ఒక పదం, మళ్ళీ ఇంకొక పదం ఏర్పడింది. ఎలా ఏర్పడింది? హ్యాపీ అనే పదాన్ని తీసుకొని అన్హ్యాపీ అని వచ్చింది అనమాట. కాబట్టి అది ప్రిఫిక్స్ యూఎన్ తీసుకునింది, హ్యాపీ అయింది. సో దట్ ఈస్ ప్రిఫిక్స్. ఇప్పుడు చూడండి కేర్, జాగ్రత్త. కేర్ వచ్చి రూట్ వర్డ్. ఈ కేర్కు చివరి ఎల్ఈఎస్ఎస్ పెట్టే లోపల ఇంకో పదం అయింది, నిర్లక్ష్యము అయిందనమాట. కేర్లెస్ అంటే దాన్ని ఏమంటామంటే సఫిక్స్. అంటే దిస్ ఈజ్ రూట్ వర్డ్. దీనికి ముందు ఏమన్నా కలిసి కొత్త పదం ఏర్పడిందంటే వాటిని ఏమంటామంటే ప్రిఫిక్సెస్ అంటాం. ఈ పదాలకే చివరి కలిసి ఏర్పడింది, ఏమన్నా ఏర్పడ్డాయి, కొత్త పదాలు ఏర్పడ్డాయి అంటే దాన్ని సఫిక్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫిక్సెస్ ఎలా కలుస్తాయి? యుఎన్ కలుస్తుంది, ఆర్ఈ కలుస్తుంది, ఆ తర్వాత డిస్ కలుస్తుంది. ఓకే, అదేవిధంగా సఫిక్సెస్ ఫుల్ అని, లెస్ అని, ఎంఈఎన్టీ అని, ఆ తర్వాత వచ్చి ఐఈఎస్, ఇటువంటివన్నీ ఇంకా ఉన్నాయి. తర్వాత చెప్తాను, టాపిక్ వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను నేను. అదే యాక్చువల్గా 6వ కాన్సెప్ట్. ఓకే, సో దట్ ఈస్ అ థింగ్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ స్పెల్లింగ్స్, కామన్ ఎర్రర్స్. స్పెల్లింగ్స్ ఒకసారి మనం చూసామంటే ఇక్కడ
ఇది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా కూడా చదువుకోవాలన్నమాట. ఎంత పెద్దవాళ్ళకైనా కానీ అప్పుడప్పుడు మిస్పెల్లింగ్స్ పడుతూనే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్ ఫ్రీక్వెంట్లీ మిస్పెల్డ్ వర్డ్స్. ఇంతకుముందు నేను మీకు ఒక వీడియోలో కూడా చెప్పాను, కొన్ని తమాషగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అసాసినేషన్ అని, అటెండెన్స్ అని, ఇటువంటివన్నీ తమాషగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. అలా పెట్టుకోవాలి, తర్వాత బ్రెయిన్ ఉపయోగించి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సపరేట్ బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అన్నమాట. ఇవి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలంటే డబుల్ లెటర్స్, సైలెంట్ లెటర్స్, ఇటువంటివన్నీ దానికి కొన్ని సబ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిని నేను సపరేట్గా మీకు సపరేట్ వీడియో తయారు చేసి పెడతాను మీకు. ఎస్, ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత కొలొకేషన్ అనే పదం మీరు వినే ఉంటారనమాట. కొలొకేషన్ అంటే ఏంటంటే వర్డ్స్ దట్ న్యాచురల్లీ గో టుగెదర్. కొన్ని పదాలు మనము తప్పనిసరిగా వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ ఇట్ ఆఫ్, అది కొలొకేషన్. గెట్ ఇట్ ఆఫ్ అని వచ్చిందంటే గెట్టబడిన తర్వాత స్వేచ్ఛను మనం చెప్పేదానికి గెట్ ఇట్ ఆఫ్ అని అన్నప్పుడు అదొక కొలొకేషన్ అన్నమాట. అదేవిధంగా మేక్ ఏ డెసిషన్. ఓకే, సి హియర్ కొంతమంది డూ డెసిషన్స్ అంటారు, దట్ ఈస్ రాంగ్ సెంటెన్స్. కొలొకేషన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ మేకింగ్ ఏ స్పీచ్, హీ ఈజ్ గివింగ్ ఏ స్పీచ్ ఈజ్ రాంగ్. కొలొకేషనల్ మిస్టేక్స్ అవి. సో హీ ఈజ్ మేకింగ్ ఏ స్పీచ్ అని చెప్పేసి అనాలి మనం అక్కడ. ఓకే, అక్కడ మేక్ అనే పదమే వాడాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్. అవి దానికి సపరేట్గా మీకు ఒక వీడియో తయారు చేస్తాను, అది మీకు చెప్తాను. యా, ఓకే. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్. సి కాంటెక్స్చువల్ వొకాబులరీ. కాంటెక్స్చువల్ వొకాబులరీ అంటే ఒకవేళ మీకు బ్రెయిన్లో ఆ మీనింగ్ లేకపోతే ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని చదువుకొని ఆ యొక్క పదం యొక్క అర్థాన్ని ఆ కాంటెక్స్ట్కి సంబంధించి మనం లాక్కోవాలి. సీ ద ఎగ్జాంపుల్, హీ వాజ్ ఫ్రగల్ డిస్పైట్ హిస్ వెల్త్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ డిస్పైట్ అనేది మనకు తెలుస్తుంది, ప్రీపోజిషన్ ఆల్రెడీ మనం నేర్చుకుని ఉంటాం. డిస్పైట్ మీనింగ్ ఏంటంటే అయినప్పటికీ. సీ హియర్ హీ వాజ్ ఫ్రగల్ డిస్పైట్ హిస్ వెల్త్ అంటే అతని ఆస్తి ఉన్నప్పటికీ. సిచ్యుయేషన్ మనం అర్థం చేసుకోవాలా, ఇది ఏదో ఆస్తి ఉన్నప్పటికీ అంటున్నారు కాబట్టి ఆయన పొదుపైన వ్యక్తి, పిసినారి వ్యక్తి, ఏదో ఒకటి మనం చేసుకోవాలి. సరే, మనకు కరెక్ట్గా తెలియకపోయే లోపల ఏంటంటే కేర్ఫుల్ విత్ మనీ. యాక్చువల్గా కరెక్ట్ మీనింగ్ ఏంటంటే దానికి పొదపరి. హీ వాజ్ ఫ్రగల్ అంటే ఏంటంటే, ఫ్రగల్ అంటే ఏంటంటే పొదపరి. పొదుపు చేసే వ్యక్తిని, డబ్బులు ఉండినప్పటికీ జాగ్రత్తగా పొదుపు చేసి జాగ్రత్తగా ఖర్చు పెట్టే వ్యక్తి ఏమంటామంటే ఫ్రగల్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో ఆ విధంగా కూడా మనము కాంటెక్స్ట్ని బట్టి మీనింగ్స్ని మనకు ఎగ్జామినేషన్లో అర్థం చేసుకోవాలి. ఓకే, యా. నెక్స్ట్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజింగ్ వర్డ్స్లో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫెక్ట్. అఫెక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎఫెక్ట్. దీనికి మీకు సపరేట్గా ఒక పెద్ద వీడియోనే తయారు చేస్తున్నాను, అది మీకు చెప్తాను. తర్వాత అడ్వైస్, ఇది మీకు చెప్పేది వరకే నేను. ఏది మనకి ఎగ్జామినేషన్ దీంట్లో అడ్వైజ్. ఓకే, లూజ్. దీనికి చిన్న చిన్న ప్రొనౌన్సియేషన్ తేడాలు ఉంటాయిలే కానీ మనకు కొంచెం బాగా కన్ఫ్యూజ్ అవుతుంటాయి. ఇంతకుముందు మీకు చెప్పాను బ్రీత్ అని చెప్పాను. ఇవన్నీ ఏంటంటే కన్ఫ్యూజింగ్ వర్డ్స్, దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, యా. అయితే మనము అంతా బాగానే ఉంది, అంతా చెప్పారంటే మరి ఏం చేయాలి మనము వీటి గురించి అని చెప్పి మనం అన్నప్పుడు ఏం చేయాలంటే స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. మరి స్మార్ట్గా మనం తయారు ఇదివరకే మీకు చెప్పాను, స్మార్ట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ వర్క్, నో హార్డ్ వర్క్ ప్లేస్ 50% ఓన్లీ నవ్ ఏ డేస్. Smartness is also very very important for adding your hard work. Yeah, okay, yeah. Then see here, ఈ వొకాబులరీ మనం డెవలప్ చేసుకోవాలి అంటే మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక 10 నుంచి 15 వర్డ్స్ డైలీ వొకాబులరీ చేయాలి. దీనికి మీకు నేను షార్ట్స్ పంపిస్తాను, యూట్యూబ్ షార్ట్స్. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నానంటే నేను కామన్ మిస్టేక్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కామన్ మిస్టేక్స్ ఇన్ క్లాస్ రూమ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ప్రతిరోజు నాకు ఒక షార్ట్ పంపిస్తున్నాను, యూట్యూబ్ షార్ట్స్. మీకు కూడా నేను ప్రతిరోజు యూట్యూబ్ షార్ట్స్ పంపిస్తాను, చూడండి, బాగా చూడండి. మీరు అందుకే నేను చెప్పేది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే డైరెక్ట్గా మీకు మీ మొబైల్కో లేకపోతే మీ కంప్యూటర్కో లేకపోతే మీ టీవీకో డైరెక్ట్గా మీకు ప్రతిరోజు వచ్చి ఆడ కూర్చొని ఉంటుంది అన్నమాట నా వీడియో. లేదంటే మీరే వెతుక్కోవాలంటే చాలా కష్టం. సబ్స్క్రైబ్ చేసేసుకున్నారనుకోండి నా ఛానల్ ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, పూర్తిగా కొట్టండి సెర్చ్లో, మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను ఏమేమి పెడుతుంటానో అవన్నీ వస్తూ ఉంటాయి. మీకు రేపు ఎప్పుడైనా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కావాలన్నా కానీ డెఫినెట్గా ఆన్లైన్ క్లాసెస్ నేను చెప్తూనే ఉంటాను. మీరు డైరెక్ట్
డైరెక్ట్గా వినొచ్చు. ఓకే, అట్లా మీకు లాభం ఉంటుంది, నాకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, చూసేవాళ్ళకు కూడా మంచి సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయండి ఆ ఛానల్కు అని చెప్పేసి నాకు కూడా సంతోషంగా ఉంటుంది. దయచేసి ఆ హెల్ప్ చేయండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎస్, ఓకే, 15 వర్డ్స్ మనం నేర్చుకోవాలి. తర్వాత మెయింటైన్ ఒక వొకాబులరీ నోట్బుక్. ఇది ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను. వొకాబులరీ నోట్బుక్ ఒకటి పెట్టుకోండి. ఆ తర్వాత నేను చెప్పినటువన్నీ మీరు పాస్ చేసుకొని అవన్నీ నోట్స్ రూపంలో రాసుకోండి. కనీసం పాయింట్స్ రూపంలో రాసుకోండి. యూజ్ వర్డ్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఇది మీకు స్పోకెన్ ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సి ద పర్సన్ హూ ఈజ్ లివింగ్ నెక్స్ట్ టు మై డోర్ ఈజ్ ఫ్రగల్. ఇప్పుడు ఒకటి నేర్చుకున్నారు, పొదపరి. చూడండి, సింపుల్గా మన స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చేటప్పుడు చూడండి, మా ఇంటి పక్కన నివసించే వ్యక్తి చాలా పొదపరండి. ఈ ఫ్రగల్తోనే మీరు 2-3 సొంత వాక్యాలు నేర్చుకున్నారంటే సరిపోతుంది. రివైజ్ వీక్లీ. ఒక వారానికి మనకి మనం వర్డ్స్ నేర్చుకున్నాం, 70 నేర్చుకున్నామా, 50 నేర్చుకున్నామా, వాటిని సొంతంగా అప్లై చేసుకునేసి రివైజ్ చేయండి. ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్, అది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మళ్ళీ ఒక ప్రీవియస్ పేపర్ చెప్తారనమాట. గతంలో చెప్పినట్టుగా 5 క్వశ్చన్లో 10 క్వశ్చన్లో కాకుండా ఒక ప్రీవియస్ పేపర్ తీసుకున్నామంటే కనీసం 2 వీడియోల్లో లాగిచ్చేద్దాం. స్పీడ్గా చెప్పాలి. ఫస్ట్ మీరు కూడా స్పీడ్గా వినండి. ఓకే, సో ఈ విధంగా మీరు చేశారంటే తప్పనిసరిగా మీకు వొకాబులరీలో 30కి 30 మార్కులు సంపాదించగలరు. ఎందుకంటే మనకుండేది ఇంగ్లీష్కి అంతా కలిసి 40 మార్కులే కాబట్టి వొకాబులరీలో 30కి 30 లాగారు అనుకోండి, ఉద్యోగం మీదే, అంతే. ఓకే, సో జాగ్రత్తగా చదువుకోండి, ఇంగ్లీష్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ కూడా చదువుకోండి. 60 మార్కులకు జాగ్రత్తగా ఉండండి అన్నమాట. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. ఓకే, చక్కగా చూడండి, మంచిగా ఉద్యోగం పొట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.